కొంతమంది సలహాదారులు ఉంటారు, వాళ్ళు మాకు అధిపతులైనారు. మేము ఓట్లు వేసి మా ఎమ్మెల్యేలు వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎవరికాడా, సలహాదారుల దగ్గర. అంటే మాకు విలువ లేదు, మా ప్రతినిధులకు విలువ లేదు, మా సమస్యలకు విలువ లేదు. వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తున్నారు స్కీములు, అవి తీసేసి బానిసలుగా చేయాలి అనుకుంటున్నారా? చదువుకున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంఏ బీఈడి డిఈడి బీఈడి అభ్యర్థులు అందరూ ఉన్నారు, బీపీఈడి అభ్యర్థులు కూడా ఉన్నారు. వారికి కావాల్సింది ఏంటి? ఉపాధ్యాయులను నియమిస్తాం, విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, స్పష్టమైన హామీ ఇచ్చున్నాడు. అందులో భాగంగా ప్రతి ఏటా డిఎస్సి మాకు అప్పుబడి ఉన్నాడు. ప్రజాస్వామ్యం అనేది భాగస్వామ్య ప్రక్రియ. ఆయన ముఖ్యమంత్రి అయితే మేము కూడా ముఖ్యమంత్రులమే. అది హామీ ఇస్తే నెరవేర్చుకుంటే ఓకే, లేదంటే దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లి భవిష్యత్తులో దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళి అంతవరకు తీసుకెళ్లి ఉద్యోగం సాధించే డిఎస్సి సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చింది తీసుకోవడానికి ఇక్కడ బానిసలు కాదు, మాకు కావాల్సింది నువ్వు ఇచ్చేటుకుంటే ఉండు, లేదు తప్పుకో.